బీజేపీపై నిప్పులు చెరిగారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోళ్లకు అన్ని చర్యలు చేపడుతూ ఉంటే యంత్రాల పేరుతో డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు మంత్రులు. చివరి గింజ వరకు ధాన్యం సేకరణ జరుగుతుందని తేల్చి చెప్పారు మంత్రులు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో, మొక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సిన్సియర్ గా, కమిట్మెంట్ తో, ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో కానీ, మొక్కల విషయంలో కానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో తర్వాత వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళేదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం, రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. ఎంఎస్పీ ప్రకటిస్తే అందుకు అర్థం ఏంటి? ఎంఎస్పీ ప్రకటిస్తే అర్థం ఏంటంటే కంకరెంట్ లిస్ట్ లో ఉన్న వ్యవసాయ మీరు ప్రొక్యూర్మెంట్ చేసేవండి, కష్టమైన నష్టమైన కేంద్ర ప్రభుత్వం బలాయించి మేము తీసుకొచ్చి మేము ఇతర రాష్ట్రాలకి, డిఫిసిట్ స్టేట్స్ కి మేము పంచుతాం అనేది ఆ రోజున 1960 ఆ ప్రాంతంలో ఎఫ్సిఐ
స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ఒక సూత్రం, దాన్ని విస్మరించి మా ఇష్టం వచ్చినట్టుగా ప్రొక్యూర్మెంట్ మాకు సంబంధం లేదు, ఎంఎస్పీ ప్రకటిస్తాం, కొనకపోతే మేము బజార్ని బడి గాలి చేస్తాం. ఎంఎస్పీ ప్రకటించడం అంటేనే మీ బాధ్యతని మీరు గుర్తించకుండా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఏ ధాన్యాన్ని కూడా, ఇప్పుడు మొక్కజొన్నలు జొన్నలు అని చెప్పారు, వరికి సంబంధించి సార్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పెద్దగా పోను. మొక్కజొన్నలు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా ప్రొక్యూర్మెంట్ చేస్తుందా? మీరు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఎంత? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎంత? 2400 మీరు చేస్తే 1400కి 1500కి 1600కి రైతులు తెగ నమ్ముకొని వాళ్ళ పుస్తకం తాకట్టు పెట్టాల్సిన గతి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దాపురించింది. అదేవిధంగా జొన్నలు కూడా ఎంఎస్పీ కను మార్కెట్ డిమాండ్ కి సుమారు 2000 రూపాయల చిల్లర తేడా ఉంది. ఎవరు కొనాలి? అంటే ఎంఎస్పీ ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అది మర్చిపోయి బజారుని బడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు, మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టమ్ లో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తాను, భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. డిమాండ్లు అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు, ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖిత పూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది, మీతో సహకరించే బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము మంత్రివర్గం తీసుకుంటాం. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా మేము సరఫరా చేసే విషయం లోపల ఎక్కడ తప్పు జరిగితే మా బాధ్యత. కానీ ఎరువులకు సంబంధించి సప్లై విషయం లోపల డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించాలని కోరుతూ, రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగం వ్యవసాయ రంగం. స్వయంగా రైతుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, యావత్ మంత్రివర్గం రైతాంగానికి 100%గా ఎప్పటికప్పుడు కూడా మేము ఆ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాను. గతంలో మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ దగ్గరగా చూసినాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున క్వాంటిటీస్ వస్తే కూడా వాటిని కొనుగోలు చేయడానికి డిసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్నంటే అందించేటువంటి విధంగా ఇంత లిబరల్ లేకుండే. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తూ ట్రాన్స్పోర్టేషన్ డైవర్షన్ కూడా అవసరమైతే వేరే అన్ని యాక్టివిటీస్ రాపి ప్యాడీ మీద ప్రాక్టీస్ చేసుకొని పోతాను. ఈ 31 లోపల లేదా 1వ తారీఖు 2 తారీఖు లోపల ఎక్కడ కూడా ధాన్యం ఆగిపోకుండా మొత్తం కొనుగోలు చేయాలనే ఆదేశాలు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రక్రియ వేగవంతంగా చేసే బాధ్యతను అధికారులు మిగతా భాగస్వామ్యం